గత 2 టర్మ్లలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు మాత్రం సీన్ మారిందండోయ్. కారు బాస్ని అభ్యర్థుల ఎంపిక కలవరపెడుతుంది. అప్పట్లో ఎర్రబెల్లి చెప్పినట్టుగా 30 మంది రెడ్ జోన్లో ఉన్నారట. గతంలో సిట్టింగ్లకే సీట్లని చెప్పిన కేసీఆర్ ఈసారి మాత్రం మాట తప్పబోరని టాక్. మొత్తంగా బీఆర్ఎస్ అధినేతల్లోని చిట్టా చూస్తే సిట్టింగుల సీట్లు చాలా వరకు ఊస్టింగ్ అంటున్నారు. పార్టీలో కలవరం, సిట్టింగ్లపై డైలమాలో కేసీఆర్, 38% సీట్లలో మార్పులు, గులాబీలో గుబులు రేపుతున్న కేసీఆర్ సర్వే, ప్రతిపక్షాల దూకుడుతో కన్ఫ్యూజన్లో కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థులను ముందే ప్రకటించేందుకు సమాయత్తమవుతుంది. 6 నెలల ముందే అనౌన్స్ చేస్తే అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటించే వీలుంటుంది. దీంతో పార్టీ ప్రభుత్వం గురించి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వ గడువు జనవరి వరకు ఉండడంతో ఆలోపు ఎప్పుడు ఎన్నికలొచ్చినా రెడీగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రీ ప్లాన్ చేస్తుంది. అయితే 6 నెలలలోపే షెడ్యూల్ ప్రకటించడానికి ఎన్నికల కమిషన్కు విచక్షణ అధికారం ఉంది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే చర్చ సాగుతుంది. మరోవైపు ముందస్తు ఊహాగానాలు విపరీతమయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటిస్తే ఓ పనే పోతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అయితే అభ్యర్థులు ఎవరిని ప్రకటించాలనేది బీఆర్ఎస్ డైలమాలో పడినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతుంది. ప్రస్తుత అసెంబ్లీ 16 జనవరి 2024 వరకు గడువు ఉంది. అయితే 6 నెలల్లోపు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఈలోపు సిద్ధంగా ఉంటే బెటర్ అని పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్లు ముందస్తుకు మేం రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇక మరోవైపు ప్రచార కార్యక్రమాలు మొదలెట్టేశారు. ఎన్నికల సమయం వరకు గ్రామాన తిరుగుతూ పార్టీని అధికారంలోకి తెస్తామని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ సైతం అభివృద్ధి పనుల జోరు పెంచింది. రానున్న ఎన్నికల్లో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలే బరిలో ఉంటారని కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే వీరిలో కొంతమందిపై కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట సొంతంగా సర్వే నిర్వహించిన అనంతరం దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు గుర్తించారు. వీరికి మరోసారి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని సర్వే నివేదిక అందించారు. దీంతో వారిపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే కేసీఆర్ ఎన్నికల మూడ్లోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా మొదటగా అభ్యర్థుల ఎంపిక విషయంపైన కసరత్తు చేయనున్నారు. 119 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే వీరిలో కొందరిపై ఉన్న అసంతృప్తి బహిరంగంగానే కనిపించింది. కొందరు మంత్రులపై సైతం ప్రజలు ఎదురుదాడికి దిగారు. అలాంటి వారికి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు.
అయితే 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఇదే సమయంలో టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. అందువల్ల అసంతృప్తులకు ముందే ఆఫర్లు ప్రకటించి ఆ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని నేరుగా అధిష్టానంతో సంబంధాలు పెట్టుకున్నారు. వారి విషయాన్ని కూడా కేసీఆర్ ఆలోచిస్తారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా అభ్యర్థుల ఎంపికను ముందే ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్ ప్రకటన తర్వాత తమ జాబితా బయటపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.